నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘోషయాత్ర పర్వ అనే అనుపర్వలో ఆ ఘోషయాత్రకై వెళ్లి పరాభవింపబడిన దుర్యోధనుడు ప్రాయోపవేశానికి సంకల్పిస్తే దానికి దానవులందరూ కూడా కలిసి ఆ దుర్యోధనునికి హితబోధ చేసి ప్రాయోపవేశాన్ని విరమింపజేశారు. తర్వాత హస్తినాపురానికి వచ్చిన తర్వాత వారందరూ కూడా అనగా దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని అలాగే ధృతరాష్ట్ర మహారాజు ముందు భీష్మాచార్యుల వారు నిష్ఠురంగా మాట్లాడారు. ఏ కర్ణుని యొక్క ప్రోద్బలం చేత, ఏ కర్ణుని యొక్క అస్త్రప్రావీణ్యాన్ని నీవు విశ్వాసంగా తీసుకుంటూ పాండవులని అవమానించాలని బయలుదేరావో అటువంటి కర్ణుడే యుద్ధరంగం నుండి పారిపోయాడు. ఈ కర్ణుడా నీకు కావలసినది, ఈ కర్ణుని స్నేహమా నీకు కావలసినది అని నిష్ఠురంగా మాట్లాడిన తర్వాత అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ ఏవముక్తశ్చ భీష్మేణ ధార్తరాష్ట్రోజనేశ్వరః ప్రహస్య సహసారాజన్ విప్రతస్థే ససౌబలః. ఎలాగైనా సరే సంధిని చేసుకో దుర్యోధన, పాండవులతో కలిసి ఉండు, తద్వారా నీకు క్షేమము అలాగే కురుకులాన్ని కూడా క్షేమము అని క్షేమకరమైనటువంటి మాటలు పలికినా కూడా మూర్ఖుడైన దుర్యోధనుడు ఆ భీష్మాచార్యుల మాటలను పెడజవిన పెడుతూ వారు ఆ విధంగా మాట్లాడిన తర్వాత కూడా పరిహాసం చేశాడు. అలా నవ్వుతూ పక్కకు తప్పుకుని శకునితో సహా వారందరూ కూడా ఆ ప్రదేశాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోయారు. తంతు ప్రస్థితమాజ్ఞాయ కర్ణ దుశ్శాసనాదయః అనుజగ్మురు మహేశ్వాసాః ధార్తరాష్ట్రం మహాబలం. ఆ విధంగా దుర్యోధనుడు అక్కడ వెళ్ళిపోవడం చూసిన శకుని అలాగే దుశ్శాసనాదులందరూ కూడా వారు కూడా ఆ దుర్యోధనుని అనుసరించారు. అంతే కదా, ఎవరైనా దుష్ట కర్మలను చేస్తే వారిని అనుసరించే వారే ఎక్కువ, సత్కర్మలను చేసే వారి అనుసరించే వారు చాలా తక్కువ. కాబట్టి అదే విధంగా వీరందరూ కూడా దుర్యోధనుని అనుసరిస్తూ ఉన్నారు. తాన్స్తు సంప్రస్థితాన్ దృష్ట్వా భీష్మ కురు పితామహః లజ్జయా వ్రీడితో రాజన్ జగామస్వం నివేశనం. అంత హితకరమైనటువంటి మాటలు చెప్పినా కూడా అది కూడా ఎంతో మృదువుగా ప్రారంభించారు భీష్మాచార్యుల వారు. వాస్తవంగా ఎప్పుడైతే ద్రౌపదీదేవిని పరాభవించారో అలాగే ఎప్పుడైతే మాయాజూదాన్ని చేశారో అప్పుడు కూడా హితకరమైనటువంటి మాటలు పలికారు. వీరికన్నా విదురుడు ఇంకా స్పష్టంగా చెప్పాడు, ఇటువంటి కర్ణుని యొక్క సహవాసం వద్దు, ఈ కర్ణుని సహవాసం చేత నీవు కూడా చెడిపోతావు అని ఎంత చెప్పినా కూడా అప్పుడు వినలేదు. అలాగే ఇప్పుడు కూడా భీష్మాచార్యుల వారు ఇంకా స్పష్టంగా సోదాహరణ పూర్వకంగా ఎక్కడైతే నీవు ఓడిపోయావో అటువంటి కర్ణుని అవసరం లేదు నీ చెప్పినా కూడా ఆ భీష్మాచార్యుల వారు అనగా కురుకుల పితామహులైనటువంటి మహాపూజ్యులైనటువంటి భీష్మాచార్యుల మాటను కూడా వినలేదు దుర్యోధనుడు. ఆ విధంగా తమ మాటను వినకపోవడం చూసి, అది కూడా యుక్తియుక్తమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి మాటలు వినకపోవడం చూసి భీష్మాచార్యుల వారికే అయ్యో ఎందుకయ్యా ఇటువంటి వారికి నేను ఉపదేశం చేశాను అని వ్రీడితః సిగ్గుపడుతూ వారు దూరంగా వెళ్ళిపోయారు. ఎవరికైనా చెడ్డవారికి ఉపదేశం చేస్తే వారు ముందు చెడ్డవారో మంచివారో తెలియదు. కానీ ఎప్పుడైతే మనం మాటలు వారు నిరాకరించారో అప్పుడే తెలిసిపోతుంది వీరికి హితోపదేశాలు నచ్చవు అని. కానీ హితం మనోహారిచ దుర్లభం వచః. హితవాక్యాలు ఎప్పుడు కూడా దుర్లభంగా ఉంటాయి, మనోహరంగా కూడా ఉంటాయి. అటువంటి మాటలను కూడా వినని వారు ఖచ్చితంగా నశించిపోతారు. అదంతా కూడా తెలుసుకున్న భీష్మాచార్యుల వారు కూడా పక్కకు తొలగిపోయారు. వారి గృహాన్ని వారు ప్రవేశించారు. గతే భీష్మే మహారాజ ధార్తరాష్ట్రోజనేశ్వరః పునరాగమ్యతం దేశం అమంత్రయత మంత్రిభిః. ఎప్పుడైతే భీష్మాచార్యులు వెళ్ళిపోయారో భీష్మాచార్యులు వెళ్ళిపోవడానికే ఎదురు చూసేటువంటి దుర్యోధన ప్రభుతులందరూ కూడా ఆ సభాభవానికి మరలి వచ్చారు. వారు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా, మరొకసారి మనం అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామని. వెళ్ళిపోయిన తర్వాత తన మంత్రులతో సహా తను దుర్యోధనుడు చర్చిస్తూ ఉన్నాడు. కిమస్మాకం భవేత్ శ్రేయః కిం కార్యమవశిష్యతే కథం చ సుకృతం తస్యాత్ మంత్రయామోద్య యద్ధితం. ఓ మిత్రులారా, ఓ మంత్రులారా, ఓ అమాత్యులారా,
మిమ్మల్ని ఇక్కడ పిలిచిన విషయం ఏమిటంటే, మనకు ఏం చేస్తే మేలు చేకూరుతుంది, ఇంకా మనం ఏమైనా చేయాలా, మనం చేయడానికి ఇంకా ఏమైనా మిగిలి ఉందా, ఏ రకంగా చేస్తే మన అభిష్ట కార్య సిద్ధులన్నీ కూడా చేకూరుతాయి, అలాగే మనకు ఏదైతే హితకరమో అటువంటి మాటలను మీరందరూ కూడా మాకు ఉపదేశించండి. అంటే ఇంతవరకు కూడా ఎన్ని కార్యాలను తను సంకల్పించాడో అన్ని కార్యాల్లో కూడా విఫలమవుతున్నాడు దుర్యోధనుడు. అందుకోసం బాధపడుతున్నాడు. అందుకోసం తన అమాత్యులను ఈ విధంగా ప్రశ్నించాడు. అక్కడ మంత్రులు ఎవరు ఏమీ మాట్లాడలేదు, కానీ కర్ణుడే మరొకసారి తను మాట్లాడుతున్నాడు. కర్ణౌవాచ దుర్యోధన నిబోధేదం యత్వాం వక్ష్యామి కౌరవ భీష్మోస్మాన్ నిందతి సదా పాండవాంశ్చ ప్రశంసతి. కర్ణుడు లేచి బిగ్గరగా మాట్లాడుతున్నాడు. వినయం లేదు, సభలో ఎవరి గురించి ఏమి మాట్లాడాలనే విచక్షణ జ్ఞానం లేకుండా, ఎవరి చేత అయితే ఈ హస్తినాపురం అనేది రక్షింపబడినదో, ఎవరు లేకపోతే హస్తినాపురం అనేదే లేదో అన్నీ కూడా మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఓ కురుకుల రత్న, ఓ దుర్యోధన, గమనించావా భీష్మాచార్యుల వారి పక్షపాతం? దుర్యోధను అడిగినటువంటి ప్రశ్న ఏమి, ఇకపైన మనం ఏం చేయాలి, మన అభీష్ట సిద్ధి కొరకు మనం ఏం చేయాలంటే ఆ విషయాన్ని చెప్పాలి, కానీ భీష్మాచార్యుల వారిని నిందించడం అనేది మహాపాపం. అటువంటి పాపాన్ని చేస్తున్నాడు ఆ కర్ణుడు. భీష్మాచార్యుల వారి పక్షపాతం చూడు, ఎప్పుడు కూడా మనల్ని నిందిస్తూ ఉంటారు, అలాగే పాండవులను ప్రశంసిస్తూ ఉంటారు. మనల్ని నిందిస్తున్నారనేది విషయాన్ని పక్కన పెడితే పాండవుల యొక్క ప్రశంస అనేది మాత్రం నచ్చదు ఈ కర్ణుడికి. అందులోనూ కూడా అర్జునుని ప్రశంస అంటే మాత్రం తను ఖచ్చితంగా కూడా తన చెవుల్లో నిప్పులు పోసినట్టు ఎగురుతూ ఉన్నాడు. త్వద్వేషాచ్చ మహాబాహో మామపి ద్వేష్టుమర్హతి విగర్హతే చ మాం నిత్యం త్వత్సమీపే నరేశ్వర. ఏదో నీకు అలాగే నీ అన్నదమ్ములైనటువంటి ధర్మరాజ ప్రభుతులకు ఏదో యుద్ధాలు కలహాలు ఉండవచ్చుగాక, దాని గురించి మాట్లాడుతూ నిన్ను నిందించని, లేకపోతే పాండవులు నిందించని. కానీ భీష్మాచార్యుల వారు ఏం చేస్తున్నారో తెలుసా దుర్యోధన? కర్ణుడు చెబుతూ ఉన్నాడు, ఎప్పుడూ కూడా నిన్ను నిందిస్తున్నాడు, నీతో పాటే నన్ను కూడా నీ ముందే నిందిస్తున్నాడు. అది నాకు చాలా అవమానంగా తోస్తుంది. భీష్మాచార్యుల వారు నన్ను నిందించాలంటే ఏకాంతంలో నన్ను నిందించాలి, కానీ నీ ముందు నన్ను నిందించడం అనేది నాకు సరిపడటం లేదు. సోహం భీష్మవచస్తద్వై నమృష్యామీహ భారత త్వత్సమక్షం యదుక్తం చ భీష్మేణా మిత్రకర్షణ. అందుకోసం భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి మాటలు విని నేను సహించలేకపోతున్నాను. అందులోనూ కూడా నీ ఎదురుగా నన్ను నిందించారు కదా, అందుకోసం నేను కొన్ని సంకల్పం చేశాను. అదేమిటి అంటే, పాండవానాం యశో రాజన్ తవ నిందాం చ భారత అనుజానీహి మాం రాజన్ భృత్య బలవాహనం. దుర్యోధన, పాండవుల యొక్క యశస్సుని కీర్తించారు, పాండవుల యొక్క ధన సంపాదన కీర్తించారు, పాండవుల యొక్క రాజ్య పాలన కీర్తించారు, కానీ అదే సందర్భంలో నిన్ను కూడా నిందించారు. నీకు ఏవైతే కొరతలు ఉన్నాయో, అనగా నీవు ఏదైతే సాధించలేకపోయావో వాటిని కూడా చెప్పారు. పాండవులను కీర్తించడం, నిన్ను నన్ను నిందించడం, ఈ రెండు కూడా వింటూ నేను ఇక ఉండలేను. అందుకోసం నా భృత్యులతో, నా బలంతో, నా వాహనాలతో, నా శస్త్ర సంపదలతో నేను బయలుదేరబోతున్నాను. నన్ను అనుజ్ఞించు, నాకు అనుజ్ఞనివ్వు. జేష్యామి పృథివీరాజన్ సశైల వనకాననం జితాచ పాండవైర్భూమి చతుర్భిర్బలశాలిభిః. భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఈ నలుగురు కలిసి ఏ రాజ్యాలను, ఏ వనాలను, ఏ ప్రాంతాలనైతే జయించారో ఆ మొత్తాన్ని కూడా నేను ఒక్కనే జయించుకు వస్తాను. అందుకోసం నన్ను అనుజ్ఞించు. తామహం తే విజేష్యామి ఏక ఏవ న సంశయః సంపశ్యతు సుదుర్బుద్ధి భీష్మ కురుకులాధమః. కురుకుల పితామహులు ఎన్నో శాస్త్రాలను, ఎన్నో వేదాలను చక్కగా చదివి ఆ వేదాదుల్లో చెప్పిన విధంగా అనుష్ఠానాదులు చేసేవారు, ఎప్పుడు కూడా సత్యవాక్ పరిపాలకులు. అటువంటి భీష్మాచార్యుల వారిని ఈ మూర్ఖుడు అంటున్నాడు కురుకులాధములోని చెబుతూ, ఏ పాండవులైతే మొత్తాన్ని కూడా జయించారో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా నేను కూడా జయించబోతున్నాను నీ అనుజ్ఞ చేత. అందుకోసం నేను జయించిన విధానాన్ని ఆ కురుకుల పితామహులైనటువంటి భీష్మాచార్యుల వారు కూడా చక్కగా చూడని, నేనొక్కడనే యుద్ధానికి వెళతాను. అనింద్యం నింద్యతే యోహి అప్రశంసం ప్రశంసతి సపశ్యతు బలం మేద్య ఆత్మానం తు విగర్హతు.
ఎవరినైతే నిందించకూడదో వారిని నిందిస్తూ ఉన్నారు, ఎవరినైతే ప్రశంసించకూడదో వారిని ప్రశంసిస్తున్నారు భీష్మాచార్యుల వారు. కానీ నా యొక్క శక్తి పరాక్రమాలు చూసిన తర్వాత ఎవరిని నిందించాలి, ఎవరిని ప్రశంసించాలి అనేది భీష్మాచార్యుల వారి నిర్ణయం. అంటే మనల్ని నిందించకూడదు. కర్ణుడు చెప్పుకుంటున్నాడు తన గురించి తనే గొప్పగా చెప్పుకుంటూ, మనం ఎప్పుడు కూడా సత్కర్మానుష్ఠానాలను చేసేవారం, మనం ఎప్పుడు కూడా న్యాయ మార్గంలో ఉండేవారం. అటువంటి మనల్ని ఎప్పుడు కూడా నిందిస్తూనే ఉంటారు భీష్మాచార్యుల వారు. ఎప్పుడు కూడా అధర్మాన్ని చేసేవారు పాండవులు, వారిని ఎప్పుడు కూడా ప్రశంసిస్తూ ఉంటారు. ఇది సరికాదు కదా. కర్ణుని యొక్క మాటలు ఎంత కర్ణ కఠోరంగా ఉన్నాయో చూడాలి మనం ఇక్కడ. అందుకోసం వారి బలపరాక్రమాలు ఎప్పుడు కూడా స్తోత్రం చేసేటువంటి భీష్మాచార్యుల వారు నా యొక్క బలపరాక్రమాలన్నిటి కూడా చూసిన తర్వాత ఎవరిని నిందించాలి, ఎవరిని ప్రశంసించాలనేది వారిష్టం. అందుకోసం అనుజానీహి మాం రాజన్ ధ్రువో హి విజయస్తవ ప్రతిజానామి తే సత్యం రాజన్ నా యుధమాలభే. అందుకోసమే ఓ దుర్యోధన, నా దిగ్విజయ యాత్ర కోసం నన్ను అనుమతించు, నీ పరంగా నేనే వెళ్ళి యుద్ధం చేస్తాను, ఆ సమస్తాన్ని కూడా కట్టగట్టి నీ ముందు పడవేస్తాను. ఇదంతా కూడా ప్రతిజ్ఞాపూర్వకంగా చెబుతున్నాను. నీ యొక్క అనుజ్ఞ చేత, నీ యొక్క ప్రోద్బలం చేత నాకు విజయం ఖచ్చితంగా దక్కుతుంది. తచ్చుత్వా తు వచో రాజన్ కర్ణస్య భరతర్షభ ప్రీత్యా పరమయా యుక్తః కర్ణమాహ నరాధిపం. ఆ అన్ని మాటలు విన్నటువంటి దుర్యోధనుడు ఆనందపడుతూ ఉన్నాడు. ఈ మూర్ఖుడికి కూడా పాండవులు నిందించడమే కావాలి. అందుకోసం వీరిద్దరూ కూడా పరస్పరంగా ఒకరినొకరు ప్రశంసించుకుంటూ ప్రీతియుక్తమైనటువంటి మాటలతో ఆనందుడితో మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు. ధన్యోస్మి అనుగృహీతోస్మి యస్య మే త్వం మహాబలః హితేషు వర్తసే నిత్యం సఫలం జన్మ చాద్యమే. ఎవరి చేత అయితే ఓడిపోయాడో, ఎవరి ప్రోద్బలం చేత అయితే ఘోషయాత్రలో ఘోరంగా పరాభవింపబడ్డాడో అటువంటి ఆ పరాభవాన్ని మర్చిపోయాడు. ఆ పరాభవానికి కారణమైన వాడు కర్ణుడే అనే విషయాన్ని కూడా సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాడు దుర్యోధనుడు. అందుకోసం తను చెబుతున్నాడు, ధన్యోస్మి, నేను ధన్యుడిని, అనుగ్రహీతోస్మి, నేను అనుగ్రహించబడ్డాను. ఎందుకంటే నీలాంటి గొప్ప బలపరాక్రమాలు కలిగినటువంటి వారి యొక్క స్నేహం నాకున్నదంటే, అలాగే నీ వల్లే నేను హితకార్యాలు చేస్తున్నాను, అలాగే నేను చేసిన అన్నిటి కూడా సఫలమవుతున్నాయంటే దానికి ప్రధానమైన కారణం నీవే ఓ కర్ణ. యదాచ మన్యసే వీర సర్వశత్రు నిబర్హణం తదా నిర్గచ్చ భద్రం తే అనుషాధి చ మామితి. అలాగే కర్ణ, దిగ్విజయానికి నీవు కోరుకున్నప్పుడు బయలుదేరవచ్చు. నీకేం వ్యవస్థలు కావాలో అన్నీ కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే నీకు శుభమగుగాక, నీకోసం నేనేం ఏర్పాట్లు చేయాలో చెప్పు, వాటిని నేను చేస్తాను. ఏవముక్తస్తదా కర్ణో ధార్తరాష్ట్రేణ ధీమత సర్వమాజ్ఞాపయామాస ప్రాయాత్రికమరిందమ. జనమేజయ, బుద్ధిమంతుడుగా భావించేటువంటి ఆ దుర్యోధనుడు కర్ణుని యొక్క దిగ్విజయ యాత్రకు ఏవైతే ఏర్పాట్లు కావాలో అన్నిటిని కూడా చేయమని తన మంత్రి గారిని ఆజ్ఞాపించాడు. అప్పుడు ప్రయేచ మహేశ్వాసో నక్షత్రే శుభదైవతే శుభే తిథే ముహూర్తే చ పూజ్యమానో ద్విజాతిభిః. తమ పురోహితుల వారు చెప్పినటువంటి శుభ నక్షత్రము, శుభయోగము, శుభకరణము కలిగినటువంటి సుముహూర్తాన కర్ణుడు బయలుదేరాడు. బయలుదేరే సందర్భంలో తను బ్రాహ్మణులకు అనేక దక్షిణలు ఇచ్చాడు. స్వస్తి పుణ్యావాచనాదులు చేసుకుని తను బయలుదేరుతున్నాడు శుభశకునాల పూర్వకంగా. మంగళైశ్చ శుభై స్నాతః వాగ్భిశ్చాపి ప్రపూజితః నాదయన్రత ఘోషేణ త్రైలోక్యం సచరాచరం. చక్కటి మంగళ స్నానాలు చేసుకున్నాడు, చక్కటి అలంకారాలు కూడా తను చేసుకున్నాడు. చక్కటి పరమాత్మ యొక్క నిర్మాల్యాలను ఏవో ధరించి తను పూజాదులు కూడా చేసిన తర్వాత తన రథాన్ని అధిరోహించి ఆ రథం పైన బయలుదేరుతున్నాడు. అతని రథం ఎలా ఉన్నది అంటే, ఆ రథం యొక్క చక్రాల శబ్దం చేత 3 లోకాలు కూడా గడగడలాడుతున్నాయి. ఆ విధంగా గొప్ప నాదాన్ని చేస్తూ తన యుద్ధం కోసం బయలుదేరాడు కర్ణుడు అని చెబుతూ ఇక్కడికి 253వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 254వ అధ్యాయంలో వైశంపాయని మహర్షి గారు చెబుతున్నారు ఆ కర్ణుని యొక్క దిగ్విజయ యాత్ర గురించి. వైశంపాయని ఉవాచ తతఃకర్ణో మహేశ్వాసో బలేన మహతావృతః ద్రుపదస్య పురం రమ్యం రురోధ భరతర్షభ. ఓ జనమేజయ, కర్ణుడు ఆ విధంగా
మంగళాయన పూర్వకంగా మంగళ వాచక పూర్వకంగా తను దిగ్విజయ యాత్ర కోసం బయలుదేరి మొట్టమొదటిగా వెళ్ళినది ద్రుపదరాజు యొక్క రాజ్యం పైన దండెత్తడానికి. ఎందుకంటే ద్రౌపదీదేవి పైన అలాగే భీమార్జునుల పైన ఉండేటువంటి కోపాన్ని మొట్టమొదటిగా చూపించాలంటే దగ్గరలో ఉన్నవారు ద్రుపద మహారాజు గారే. అందుకోసం ఆ ద్రుపద మహారాజుని పీడించడం కోసం అతని పైన యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధేన మహతా చైనం చక్రే వీరం వశానుగం సువర్ణం రజతం చాపి రత్నాని వివిధాని చ. పరస్పరంగా గొప్ప యుద్ధం జరిగింది. యుద్ధంలో ద్రుపద మహారాజు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇతనికి పన్ను కట్టాలనే భావనతో గొప్ప బహుమానాలు ఇస్తున్నారు ద్రుపద మహారాజు. అవేమిటి అంటే సువర్ణము, రజతము, నానా విధమైనటువంటి రత్నాలు. కరం చ దాపయామాస ద్రుపదం నృపసత్తమ తం వినిర్జిత్య రాజేంద్ర రాజానస్తస్య ఏనుగాః తాన్ సర్వాన్ వశగాంశ్చక్రే కరం చైనాన దాపయత్. ఆ విధంగా వారి చేత గొప్ప గొప్ప బహుమానాలు పొందాడు. వారి చేత కప్పం కూడా కట్టించుకున్నాడు కర్ణుడు ద్రుపద మహారాజు చేత. అలాగే ద్రుపద మహారాజు యొక్క వశంలో ఉండేటువంటి మిగతా సామంతులను కూడా పిలిచాడు. వారితో కూడా పరస్పరంగా యుద్ధం చేశాడో లేకపోతే వారితో మాట్లాడాడో వారిని కూడా తన వశం చేసుకుని వారి చేత కూడా కప్పం కట్టించుకుని తను బయలుదేరి అథోత్తరాం దిశం గత్వా వశే చక్రే నరాధిపాన్ భగదత్తం చ నిర్జిత్య రాధేయో గిరిమారుహత. తదుపరి తను ఉత్తర దిక్కు వైపు బయలుదేరి మొట్టమొదటిగా భగదత్తుని యొక్క రాజ్యం, ఆ రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గొప్ప పర్వతం, ఆ పర్వతాన్ని తను అధిరోహిస్తున్నాడు. ఆ పర్వతం ఏమిటంటే హిమాలయ పర్వతము. హిమవంతం మహాశైలం యుధ్యమానశ్చ శత్రుభిః ప్రయయౌ చ దిశః సర్వాన్ నృపతీన్ వశమానయత్ సహైమవతికాన్ జిత్వా కరం సర్వాన దాపయత్. ఆ కాలంలో హిమాలయ ప్రాంతంలో కూడా అనేక రాజ్యాలు ఉన్నాయి. స్పష్టంగా మహాభారతం, రామాయణాల్లో మనకి ఈ విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. ఆ హిమాలయ ప్రాంతాల్లో ఉండేటువంటి రాజులతో కూడా తను యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో వారందరూ కూడా అనగా మిగతా రాజులందరూ ఓడిపోయారు. కర్ణుడే జయాన్ని పొందాడు. వారిని అందరూ కూడా తను వశం చేసుకుని వారి ద్వారా తను కప్పం కట్టించుకొని ఆ కప్పం తను కప్పంగా పొందినటువంటి సువర్ణము, రజతము ఇత్యాది విలువైన పదార్థాలని తను దుర్యోధనునికి పంపిస్తూ ఉన్నాడు. తదుపరి నేపాల విషయే ఏచ రాజానస్థానవాజయత్ అవతీర్య తతశైలాత్ పూర్వాం దిశమభిద్రుతః. అదేవిధంగా హిమాలయ పర్వతాన్ని అధిరోహించి తర్వాత హిమాలయ పర్వతానికి అటువైపు ఉండేటువంటి నేపాల దేశం, ఆ నేపాల దేశానికి వెళ్ళాడు. అక్కడ ఉండేటువంటి అనేక రాజులు వారిపైన యుద్ధం చేసి అక్కడ కూడా జయాన్ని పొందాడు. జయం పొంది వారి దగ్గర విలువైన రత్నాభరణాలు తీసుకుని తర్వాత పూర్వదిశ అభిముఖుడై జైత్ర యాత్రను ప్రారంభించాడు. ఆ పూర్వదిక్కులో ఏం చేశాడనే విషయాలు 2 శ్లోకాలు చెబుతూ అంగాన్ వంగాన్ కళింగాన్శ్చ శుండికాన్ మిథిలానథ మాగధాన్ కర్కఖండాంశ్చ నివేశ్య విషయేత్మనః అవశీరాంశ్చ యోధ్యాంశ్చ అహిక్షత్రం చ నిర్జయత పూర్వాన్ దిశం వినిర్జిత్య వత్సభూమిం తథాగతం. ఆ పూర్వ దిక్కు వైపు వెళుతూ అంగ, వంగ, కళింగ, శుండిక, మిథిల, మగధ, కర్కండ మొదలైనటువంటి దేశాలు, ఆ దేశాలన్నిటిని కూడా హస్తినాపురం యొక్క సామ్రాజ్యంలో వాటిని కలిపేశాడు. అనగా వారితో యుద్ధం చేశాడు. వారిని జయించి తదుపరి అందరినీ కూడా దుర్యోధను యొక్క దాసులుగా మార్చివేశాడు. అంతేకాదు అవశీర, యోధ్య, అహిక్షత్ర ఇటువంటి అన్ని దేశాలను కూడా జయించి అతను తదుపరి వత్సభూమి అనే ప్రాంతానికి తను వెళ్ళాడు. వత్సభూమిం చ వినిర్జిత్య కేవలాం మృత్తికావతీం మోహనం పత్తనం చైవ త్రిపురీం కోసలాం తథా ఏతాన్ సర్వాన్ వినిర్జిత్య కరమాదాయ సర్వశః. తదుపరి వత్సభూమిని జయించాడు. ఆ వత్సభూమి అలాగే మృత్తికావతి, మోహన, పత్తన, త్రిపురి ఇటువంటి కోసల దేశాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కోసల ప్రాంతానికి చెందినటువంటి రాజ్యాలు. ఆ రాజ్యాల పైన కూడా తను జయాన్ని పొందాడు. వారి దగ్గర కూడా కప్పం వసూలు చేసి తను దక్షిణ దిక్కు వైపు తను బయలుదేరాడు. దక్షిణాం దిశమాస్థాయ కర్ణో జిత్వా మహారథాన్
రుక్మిణం దాక్షిణాత్యేషు యోధయామాస సూతజః సయుద్ధం తుములం కృత్వా రుక్మి ప్రోవాచ సూతజం. దక్షిణ దిక్కుకు బయలుదేరినటువంటి కర్ణుడికి మొట్టమొదటిగా తారసపడ్డవాడు రుక్మి అనే రాజు, అనగా రుక్మిణీదేవి యొక్క అన్నగారు, అనగా ఇప్పటి నాగ్పూర్ ప్రాంతంలో ప్రాయశః తను యుద్ధం చేసి ఉండొచ్చు. అప్పుడు ఆ కర్ణునికి రుక్మికి చాలా భయానకమైనటువంటి యుద్ధం జరిగింది. ఎప్పుడైతే కర్ణుడు యుద్ధంలో జయాన్ని పొందుతున్నాడో ఆ సందర్భంలో రుక్మి గట్టిగా మాట్లాడుతున్నాడు కర్ణునితో. ప్రీతోస్మి తవ రాజేంద్ర విక్రమేణ బలేన చ నతే విఘ్నం కరిష్యామి ప్రతిజ్ఞాం సమనుపాలయన్. ఓ కర్ణ, నీవు నేను ఒకటే, పరస్పరంగా కృష్ణ పాండవులను ద్వేషించే వారమే మనమంతరం కూడా. కానీ ఇప్పుడు నీ వచ్చావంటే నీతో వాస్తవంగా యుద్ధం చేయకూడదు, కానీ క్షాత్రధర్మం అనేది ఉంది కదా, అందుకోసం నేను యుద్ధం చేస్తున్నాను. అలాగే నీ బలం పరాక్రమం అవి చూసి నాకెంతో సంతోషం అవుతుందయ్యా. నీవు తలపెట్టినటువంటి కార్యంలో ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండాలి అని నేను కూడా ఆశిస్తాను. ప్రీత్యా చాహం ప్రయచ్ఛామి హిరణ్యం యావదిచ్ఛసి సమేత్య రుక్మిణా కర్ణః పాండ్యం శైలం చ సోగమత. కర్ణ, అలాగే నా దగ్గర గొప్ప బంగారు రాశి ఉన్నది, సువర్ణ రాశి ఉన్నది, నీకెంత కావాలో అంత తీసుకెళ్ళు, సంతోషంగా ఇస్తాను అని చెప్పిన తర్వాత ఆ కర్ణుడు రుక్మి అనే రాజుతో, అనగా అతనితో కలిసి పాండ్యదేశం మరియు శ్రీశైలం ఆ రెండిటి వైపు వెళ్ళాడు. సకేరళం రణే చైవ నీలం చాపి మహీపతిం వేణుదారి సుతం చైవ ఏచాన్యే నృపసత్తమాః దక్షిణస్యాం దిశి నృపాన్ కరాన్ సర్వాన్ దాపయత. ఆ రణరంగంలో ఎదురు లేదు కర్ణుడికి, అందులోనూ కూడా రుక్మి యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి తను వెంటనే కేరళ రాజైనటువంటి నీలుడిని ఇంకా వేణుధారి అనేవాడి పుత్రుడిని కూడా ఓడించాడు. అంతేకాదు దక్షిణ దిక్కులో ఉండేటువంటి ఇతర రాజులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కర్ణుడితో ఓడిపోయారు. వారందరి దగ్గర కూడా తను కప్పం వసూలు చేసి వారినందరినీ కూడా దుర్యోధను యొక్క పాలన ఏలుబడిలో వారిని తీసుకొచ్చాడు. శైశుపాలిం తతో గత్వా విజిగ్గే సూతనందనః పార్శ్వస్థాంశ్చాపి నృపతీన్ వశే చక్రే మహాబలః. అటు తర్వాత సూతపుత్రుడైన కర్ణుడు మహాపరాక్రమవంతుడైనటువంటి ఛేది దేశం యొక్క రాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ శిశుపాలుని కుమారుడు అతనితో యుద్ధం చేశాడు. అతనిపైన కూడా కర్ణుడు విజయాన్ని పొందాడు. అంతేగాక ఆ చుట్టుపక్కల ఎవరైతే చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయో వారిని అందరినీ కూడా జయించి వారి దగ్గర కప్పం వసూలు చేశాడు కర్ణుడు. అవంత్యాంశ్చ వశే కృత్వా సామ్నాచ భరతర్షభ వృష్టిభిః సహ సంగమ్య పశ్చిమామపి నిర్జయత. ఓ జనమేజయ, ఆ విధంగా కర్ణుని యొక్క జయత్రయాత్ర కొనసాగుతుంది. అటుపిమ్మట కర్ణుడు చతుర్వేద ఉపాయాల్లో మొదటిదైనటువంటి సామ అనే ఉపాయంతోనే అవంతి దేశ రాజుని తన వశంలో చేసుకున్నాడు. అనగా తన బలపరాక్రమాలు చెప్పాడు, అతనికి హితకరమైనటువంటి మాటలు ఏవో చెప్పాడు. దుర్యోధను ఏలుబడిలో ఉంటే ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పి అతన్ని తన వశంలో తీసుకున్నాడు. తదుపరి వృష్ణివంశీయులైనటువంటి యాదవులు వారితో కలిసిమెలిసి పశ్చిమ దిక్కు ఉన్నటువంటి రాజ్యాల వైపు తను బయలుదేరాడు. అక్కడ జయాన్ని పొందాడు. వారుణీం దిశమాగమ్య యవనాన్ బర్భరాన్ స్తతా నృపాన్ పశ్చిమ భూమిస్తాన్ దాపయామాస వైకరాన్. అటుపిమ్మట తను పశ్చిమ దిక్కు వైపు వెళ్ళాడు. అక్కడ యావన బర్బర రాజులున్నారు, వారిపైన కూడా తన జయాన్ని పొందాడు. వారందరి చేత దుర్యోధనునికి కప్పం కట్టించి ఆ కప్పం యొక్క వచ్చినటువంటి ధనరాశిని హస్తినాపురానికి పంపించాడు. విజిత్య పృథివీం సర్వాన్ సపూర్వాపర దక్షిణాన్ సంబ్లేచ్ఛాటవికాన్ వీర సపర్వత నివాసినః. ఈ విధంగా సమస్త భూమండలాన్ని కూడా తను జయించాడు. అక్కడ పూర్వ దిక్కు, పశ్చిమ దిక్కు, దక్షిణ దిక్కు ఈ మూడు వైపులా కూడా తను జయాన్ని పొందాడు. జయాన్ని పొంది మ్లేచ్ఛులు, అటవికులు, పర్వతవాసులు వారిపైన కూడా యుద్ధం చేసి జయాన్ని పొందాడు. భద్రాన్ రోహితకాంశ్చైవ ఆగ్రేయాన్ మాలవానపి గణాన్ సర్వాన్ వినిర్జిత్య నీతికత్ ప్రహసన్నివ శశకాన్ యవనాంశ్చైవ విజిగ్గే సూతనందనః. ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా తను అన్ని యుద్ధాలు కూడా చేస్తూ కర్ణుడు శశక యవన దేశం రాజును జయించాడు.
ఆ జయాన్ని పొందేటప్పుడు కూడా ఆడుతూ పాడుతూ హాయిగా జయించాడు. వారందరూ కూడా చిన్న చిన్న రాజ్యాలు కలిగిన వారు. వారి దగ్గర వెళ్ళి తన పెద్ద సైన్యంతో వెళ్ళాడు. అలాగే తనకు యాదవులు ఉన్నారు తనకు సహాయంగా. ఒకవైపు రుక్మి కూడా ఉన్నాడు. వీరందరి బలపరాక్రమాల చేత, వీరందరి ప్రోద్బలం చేత వారిపైన ఆడుతూ పాడుతూ హాయిగా జయాన్ని పొందాడు కర్ణుడు. ఇంకా కర్ణుని యొక్క జైత్రయాత్రలో ఉన్న విషయాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములు యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.